ఆంధ్రప్రదేశ్లో తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయటంలో మరో ప్రధాన మైలురాయిగా నిలుస్తూ మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఆగస్టు 6 గురువారం తన ప్రత్యేక బాన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాక్ను ప్రారంభించింది. ఈ సంస్థ 43 క్లినికల్ మరియు నాన్ క్లినికల్ విభాగాలతో 970 పడకల పూర్తి స్థాయి తృతీయ స్థాయి సంరక్షణ ఆసుపత్రిగా మారిందని కూడా ప్రకటించింది. ఈ ప్రత్యేక బాన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాక్ను ఎయిమ్స్ మంగళగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ప్రొఫెసర్ అహంతం శాంతా సింగ్, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్ మోహన్, అకాడమిక్స్ డీన్ ప్రొఫెసర్ దేశు రామమోహన్, డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ కల్నల్ శశికాంత తుమ్మ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యాపక సభ్యులు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం బాన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాక్లో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అహంతం శాంతా సింగ్ క్షుణ్ణంగా పరిశీలించారు. మెరుగైన రోగి సంరక్షణ సౌకర్యాలను వీక్షించేందుకు విచ్చేసిన మీడియా ప్రతినిధులను కూడా కొత్తగా ఏర్పాటు చేసిన బాన్స్ వార్డు, ఆధునీకరించిన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో గైడెడ్ టూర్ కూడా తీసుకువెళ్లారు. వీరితో పాటు బాన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ లిఖిత తమ విభాగంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను వివరిస్తూ అనుసరించారు. సెప్టెంబర్ 2021లో స్థాపించిన బాన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధునాతన కాలిన గాయాల సంరక్షణ, పునర్నిర్మాణ శస్త్రచికిత్స, మైక్రో సర్జరీ, హ్యాండ్ సర్జరీ, అవయవాల పునః ప్రతిస్థాపన, పరదీయ నాడి శస్త్రచికిత్స, క్యాన్సర్ పునర్నిర్మాణం, పుట్టుకతో వచ్చే వైకల్యాల సవరణ మరియు సౌందర్య శస్త్రచికిత్స సేవలను అందించే ఒక సమగ్ర కేంద్రంగా అభివృద్ధి చెందింది. కొత్తగా ప్రారంభించిన బాన్స్ బ్లాక్ తీవ్రమైన కాలిన గాయాల నిర్వహణ, బహుళ విభాగాల క్లిష్టమైన సంరక్షణ, సమగ్ర పునరావాసం కోసం ప్రత్యేక సౌకర్యాలను అందించడం ద్వారా ప్రత్యేకమైన కాలిన గాయాల సంరక్షణను గణనీయంగా బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హైడ్రోథెరపీ యూనిట్. సో ద పేషెంట్ కామన్ చేసుకోలేదు కాబట్టి ఈ హైడ్రోథెరపీ యూనిట్ అనేది ఉంటుంది. దీంట్లో పేషెంట్ని ఈ స్ట్రెచర్ పైన పడుకోబెట్టి దీంట్లో వాటర్ ఫిల్ చేసి స్నానం చేపిస్తాము. సో దట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటే వచ్చిన ఇన్ఫెక్షన్ కూడా తొందరగా నయం చేయడానికి ఉంటుంది. అందుకోసం ఈ హైడ్రోథెరపీ యూనిట్ని వాడతాం. ఇక్కడికి డీకంటామినేషన్ తీసుకొచ్చి పేషెంట్ మొత్తం క్లీన్ చేస్తాం. ఏదైతే బర్న్స్ ఉన్నాయో మొత్తం అంతా క్లీన్ చేసి స్పెసిఫిక్గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బర్న్స్ ఉన్నాయో చూసి ఆ తర్వాతనే అడ్మిట్ చేస్తాం. సో ఈ రూమ్లో ఫస్ట్ పేషెంట్ రాగానే ఇమీడియట్గా ఫస్ట్ ఈ రూమ్కే తీసుకొస్తాం. ఇక్కడ ఏదైతే పేషెంట్కి వెంటిలేషన్ అవసరం, ముఖానికి బర్న్స్ అయ్యాయి, ఎక్కువ శాతం బర్న్స్ అయ్యాయి, 60-70-80% బర్న్స్ అయ్యాయి, అలాంటి పేషెంట్స్ని ఈ ఐసీయూలో పెడతాము. ఈ బెడ్ స్పెసిఫిక్గా ఎందుకు వాడతాము అంటే పేషెంట్ కదలలేరు కాబట్టి దీని కింద నుంచే ఎయిర్ వాటర్ ప్రెషర్ వస్తుంది అనమాట. దాంతో ప్రెషర్ సోర్స్ రాకుండా కింద గాయాలని తొందరగా మానడానికి ఈ బెడ్ వాడతాం. For larger percentage of burns, like 70, 80, 90% burns, where also patients who require, who have facial burns and require ventilatory support, such patients will be put in ICU. This bed is an air fluidized warming bed.
So this prevents pressure sores and helps with faster healing of the burns. It has the sand which fluidizes. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అహంతేం శాంతా సింగ్ మీడియాతో మాట్లాడారు. ఎయిమ్స్ మంగళగిరి ఒక పూర్తి స్థాయి తృతీయ స్థాయి సంరక్షణ సంస్థగా తన పరివర్తనను విజయవంతంగా పూర్తి చేసిందని ప్రకటించారు. గత కొన్నేళ్లుగా ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రోగి సేవలు, వైద్య విద్య, పరిశోధనలలో సంస్థ సాధించిన వేగవంతమైన విస్తరణకు ఈ విజయం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సంస్థ వైద్యపరమైన వృద్ధిని వివరిస్తూ రోజువారీ సగటు అవుట్ పేషెంట్ హాజరు దాదాపు 4,500 మందికి పెరిగిందని, వారపు రోజుల్లో ఈ సంఖ్య 5,000 దాటిందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఎయిమ్స్ మంగళగిరి 10 లక్షలకు పైగా అవుట్ పేషెంట్ కన్సల్టేషన్లను అందించిందని, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 25% పెరుగుదలను సూచిస్తోందన్నారు. ఇన్పేషెంట్ అడ్మిషన్లు కూడా గణనీయమైన వృద్ధిని సాధించాయని తెలిపారు. ఇదే కాలంలో 30,000 మందికి పైగా రోగులు చికిత్స పొందారని ఆయన పేర్కొన్నారు. ఇది సుమారు 35% పెరుగుదలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. సంస్థ తన క్రిటికల్ కేర్ సామర్థ్యాన్ని గణనీయంగా విస్తరించిందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అహంతో శాంతా సింగ్ పేర్కొన్నారు. మంజూరైన 50 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ పడకలకు గాను ఎయిమ్స్ మంగళగిరి 118 ఐసీయూ పడకలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అత్యవసర సేవలు కూడా బలోపేతమయ్యాయని, పడకల సామర్థ్యం 30 నుండి 60కి పెరిగిందన్నారు. ఇందులో 10 ప్రత్యేక ఎమర్జెన్సీ ఐసీయూ పడకలు ఉన్నాయని, ఇవి వేగవంతమైన మరింత సమగ్రమైన అత్యవసర సంరక్షణను అందించడానికి వీలు కలిగిస్తాయని తెలిపారు. గత సంవత్సరంలో డయాగ్నోస్టిక్ సేవలు గణనీయంగా విస్తరించామన్నారు. ఎక్స్రే యూనిట్ల సంఖ్య 4 నుండి 11కు పెరగగా అల్ట్రాసౌండ్ యంత్రాల సంఖ్య 4 నుండి 8కి రెట్టింపు అయ్యిందన్నారు. ఈ సంస్థ త్వరలో ఒక అధునాతన 256 స్లైస్ సిటీ స్కానర్ను కూడా ప్రారంభించనుందని, ఇది రోగ నిర్ధారణ ఖచ్చితత్వాన్ని మరియు రోగి సంరక్షణను మరింత మెరుగుపరుస్తుందని ఎయిమ్స్ ఈడీ తెలిపారు. సంస్థ చేపట్టిన అనేక రోగి కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రొఫెసర్ శాంతా సింగ్ ప్రస్తావించారు. అవుట్ పేషెంట్లు, వారి సహాయకుల కోసం ప్రత్యేక భోజన సదుపాయంతో పాటు పూర్తిగా ఆటోమేటెడ్ ఇన్-హౌస్ డైటరీ కిచెన్, కెఫెటేరియాను కార్యాచరణలోకి తీసుకువచ్చామన్నారు. 7 జన ఔషధి కౌంటర్లు సహా 19 కౌంటర్లతో కూడిన ఆధునిక ఫార్మసీ కాంప్లెక్స్ ఆగస్టు నెలాఖరు నాటికి కార్యాచరణలోకి వస్తుందని భావిస్తున్నట్లు ప్రొఫెసర్ శాంతా సింగ్ పేర్కొన్నారు. ఇది సరసమైన ధరలకు మందులు మరింత సులభంగా లభించేలా చేస్తుందని, రోగుల సౌకర్యాన్ని మరింత పెంచడానికి ఫార్మసీ కౌంటర్ల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు సంస్థ ఎయిమ్స్ మంగళగిరి ఈ పరమార్శ్ అప్లికేషన్తో అనుసంధానించబడిన స్కాన్ అండ్ పే డిజిటల్ చెల్లింపు సదుపాయాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. మౌలిక సదుపాయాల నిరంతర విస్తరణ, అధునాతన వైద్య సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా కార్డియాలజీ, కార్డియోవాస్కులర్, థోరాసిక్ సర్జరీ, సిటీవీఎస్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలను బలోపేతం చేయటంపై మంగళగిరి ఎయిమ్స్ ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతా సింగ్ స్పష్టం చేశారు. ఆయుర్వేద, హోమియోపతి విభాగాలతో ఇటీవల ఆయుష్ బ్లాక్ను ప్రారంభించడం, అర్హులైన లబ్ధిదారులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత సులభంగా అందించేందుకు వీలుగా ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఈసీహెచ్ఎస్ కింద ఈ సంస్థను చేర్చడం వంటి అంశాలను కూడా ప్రొఫెసర్ శాంతా సింగ్ ప్రస్తావించారు. సంస్థ లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తూ ప్రొఫెసర్ సింగ్ మాట్లాడుతూ, ఫేజ్ 4 ఎయిమ్స్ సంస్థలతో సమానంగా మంగళగిరి ఎయిమ్స్ ఇప్పుడు ఒక సమగ్ర తృతీయ స్థాయి వైద్య సేవా కేంద్రంగా పనిచేస్తోందని తెలిపారు. ఇక్కడ 124 మంది ఇంటర్నలు, 906 మంది నర్సింగ్ సిబ్బంది సహా మొత్తం 1,050 మంది వైద్యులు అంకిత భావంతో నిరంతరం సేవలు అందిస్తున్నారని ఎయిమ్స్ మంగళగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అహంతో శాంతా సింగ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనం కోసం వైద్య విద్య, పరిశోధన, ఆవిష్కరణలను బలోపేతం చేస్తూనే అందుబాటు ధరలో రోగి కేంద్రీకృత మరియు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించాలనే సంస్థ నిబద్ధతను ప్రొఫెసర్ శాంతా సింగ్ స్పష్టం చేశారు. Today is another milestone for us, and
And why we have invited on this occasion of the when the burn and plastic were inaugurating, we have also achieved our bed 960 beds. So we have crossed the 960 beds, and we have around 970 bed. And for that, I just wanted to say that we have achieved our target that when this AMS started in the phase 4, all the AMS up to that level should have 960 bed. So after New Delhi, others all the AMS was supposed to have 960 bed. After that, like Bibinagar, they have 750. So we are little bit ahead of the others AMS, supposed to have 960. Target we thought that we'll achieve only after 1 year or 2 years like that. But then because of full cooperation of our staff, our faculties, our administration, and the public people of the Andhra Pradesh, we are able to achieve so fast, and within this month, and we are able to achieve this that list. And number of the bed we have increased to 960 is the achievement. Full means we have achieved our goal to get the number of bed in the All India Institute of Medical Sciences, Mangalgiri particularly. And for that, I thought that I want to inform you. And for that, I just give you how this journey has gone through it. That's right. Shall we see the presentation and How many beds? Sir? We have 970 today. So we have crossed the 960. All India Institute of Medical Sciences, Mangalgiri, which come under the phase 4, should have 960 bed. 10 to just like for buffer we have actually. Officially we can say 960 suppose. So when it was started, this project was started AMS, when the government of India sanctioned this is a 960 bedded hospital. So till now we are slowly started with during the COVID time we started with the Dharmasala, then we shifted here. Slowly when it started, when I came here it was around 500, we increased to 600, then we increased to 700. Last month we have increased to 800, and this week we are able to cross the 960. At that moment I thought that why not we call all our friends from the media, which are always asking about how many beds we have. So we thought that we better to tell them we have 960 beds for that on. Our target, sir? Target is 960 only. So unless we make another All India Institute, or we have the trauma centers or cancer center like that, those are future plan we have. We are likely to have the trauma centers separately. There we may get another 200 bed. We may have cancer center, or we may have advanced pediatric center like that. Then we can have the bed. But as now, All India Institute of Medical Sciences, AMS, which is come under the phase 4, even the phase 1, phase 2, all of them are 960 bed officially. That's why we thought that this achievement we want to share with you. And I just want to thank all our staff, faculty, our deputy director, MS, hospital administration, our faculty, that achievement. That's why I just want to thank all, particularly our nursing staff, because without nurses we couldn't have increased this. Recently we get around 160 nurses. Out of that we got around 153 nurses has joined as of now. Is the 153 no? Yesterday joined. So that opportunity we took, and then we have increased it. So we have increased in every field, like from the operation theater to ICU. Let's see our slide. Sir, how many departments are balanced? Yes, we have 45 departments. One of the departments called biotechnology, which is engineering branch. Still engineering branch we are not opened yet. Otherwise all the medical 43 branches are already filled up, except medical hematology. Fortunately, medical hematology, we have pediatric oncologists. So we have medical oncology, we have pediatric oncologists. So that's the thing. And this post is keep on advertising it, medical hematology. Balance, how many departments? Only balance left we can say is the 21. biotechnology, which is going to different we are going to start. And biotechnology is something more or more on the research one, and we are tying up with the engineering.
probably we may tie up the IIT Tirupati like that.